వెల్కమ్ బ్యాక్. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రధానిని కలిశారు. ఈ క్రమంలో పెండింగ్ లో ఉన్నటువంటి నిధులు బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి మంజూరు చేయాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్థికంగా ఆదుకోవాలి, కొన్ని ప్రాజెక్ట్స్ కు సంబంధించి జాతీయ హోదా ఇవ్వాలి అన్నటువంటి విన్నపాన్ని కూడా చేసినటువంటి పరిస్థితిని మనం చూసాము. అయితే ఒకటి రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా కాంగ్రెస్ వ్యవహారం ఉంది. అప్పుల కుప్పగా చిత్రీకరిస్తోంది కాంగ్రెస్. అదేవిధంగా అక్కడ మోదీ దగ్గర ఏకరువు పెట్టింది కూడా అదే అని చెప్పేసి అటు బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఈ భేటీ పైన ఉంది. మరోవైపు ఇవాల్టి నుండి కాదు, రేపటి నుండి ప్రజాపాలన అనేది ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ, ముఖ్యంగా ఈ 5 గ్యారెంటీలకు సంబంధించి ఒకే దరఖాస్తుకు సంబంధించి రేపటి నుండి ఉంటుంది. ఆ అప్లికేషన్ కూడా ఏ విధంగా ఉంటుందో మనకు వైరల్ అవుతున్నటువంటి విషయం చూస్తూనే ఉన్నాము. అయితే రేషన్ కార్డు లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డు ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేస్తేనే వస్తుంది. గత అన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరి వీటికి సంబంధించి కూడా చాలా డౌట్స్ వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో మనం డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, డాక్టర్ రాకేష్ చిరుమిల గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, బీరప్ప గారు, బీజేపీ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. రాకేష్ గారు, గుడ్ మార్నింగ్. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితితో, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ నిధుల కొరతతో నిధుల సమీకరణ అనేది ప్రస్తుత ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. గత ప్రభుత్వ పాలన వల్లే ఇది రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. ఆదుకోవాలి అని చెప్పేసి ఒకవైపు కేంద్ర ప్రభుత్వాన్ని నిన్న అంటే ప్రధానమంత్రి దగ్గర విన్నవించుకున్నటువంటి సిచ్యువేషన్ మీరు ఎట్లా చూస్తున్నారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బీరప్ప గారికి, మా మిత్రుడు చరణ్ కౌశిక్ గారికి. గుడ్ మార్నింగ్ అండి. జ్యోత్స్న గారు, హెచ్ఎంటీ తరఫున ప్రేక్షకులకు అందరికి ఒకటే చెప్తున్నాం. గతంలో మేము ఏదైతే చెప్పామో, అంటే ఏదైతే కేంద్రం సహకరించట్లేదు, కేంద్రం మనకు రావాల్సిన నిధులు ఇవ్వట్లేదు అని చెప్పేసి మేము ఏదైతే చెప్పామో, అదే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రి గారిని కలిసి ఏకరువు పెట్టడం జరిగింది. ఐటీఐఆర్ రద్దు కావచ్చు, లేకపోతే నిధులు కేటాయింపు కావచ్చు, మనకు రావాల్సినటువంటి 15th ఫైనాన్స్ బడ్జెట్ నుంచి 15th ఫైనాన్స్ అలొకేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. అదే మరొకసారి ఈ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు కావచ్చు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదే తీసుకెళ్లి ఏకరువు పెట్టడం జరిగింది. గతంలో ఏం చెప్పారని ఇదే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఒకటే, ఇద్దరు కలిసి అయిపోతున్నారు అని చెప్పేసి ఒక అభాండం కూడా మంది చేశారు. కాబట్టి ఇవన్నీ బొమ్మల్లోకి తీసుకొని నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, మనం ఎక్కడ కూడా ఈ రాష్ట్రం తీసుకున్నటువంటి అప్పులు కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రం తీసుకున్నటువంటి క్రెడిట్స్ కావచ్చు, లోన్స్ కావచ్చు, ఎస్పెషల్లీ మెన్షన్ లోన్స్, అవన్నీ కూడా ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి కేంద్రం విధి విధానాలకు లోబడే మనం చేయడం జరిగింది. తద్వారా మనం క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా ఏదైతే ఉన్నదో వాటి అన్నిటిని కూడా ఆర్బీఐ కావచ్చు, లేకపోతే మనం మాక్సిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేశామని చెప్పేసి తీసుకున్న లోన్స్ అన్ని కూడా 65% ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఇన్వెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేసినటువంటి ఎవ్రీ మనీ కూడా రేపు పొద్దుగాల ఏదో ఒక రూపకంగా మనకు మన బౌన్స్ బ్యాక్ అయ్యి గవర్నమెంట్ అకౌంట్ లో పడతాయి. కాబట్టి అవన్నీ కూడా చెప్పడం జరిగిందండి. కాబట్టి నేను ఏమంటుందంటే, ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి ఏ రాష్ట్రమైనా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాగ్ రిపోర్ట్ లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనం స్పష్టంగా చూసాం, ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి అసెంబ్లీలో పెట్టినటువంటి చర్చలో వాళ్ళు చెప్పడం జరిగింది. గతంలో ఈ రాష్ట్రం మీద ఇన్వెస్ట్ చేసింది అంటే 60 ఏళ్ల కాలంలో, దాదాపుగా 65 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసింది అంటే 60 అంటే ఇంకొక 5 సంవత్సరాలు అటు తీసేసినా 60 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసింది ఓన్లీ 4.92 lakhs crores మాత్రమే ఇన్వెస్ట్ చేశారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో అంటే నేనేమంటున్నానంటే ఓన్లీ మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి 14 లక్షల కోట్ల రూపాయలని అంటే మనం ఈ రాష్ట్ర అభివృద్ధికి మనం డెవలప్మెంట్ కి పెట్టుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మేము చెప్పినాయి కదా, కాంగ్రెస్ పార్టీ ఏదైతే శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి అంశాలను మేము మెన్షన్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే, తప్పకుండా ఇప్పుడు ఏదైతే వాళ్ళు కోరినారో ముఖ్యమంత్రిగా పోయి, అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, భట్టి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు అడిగినటువంటి డిమాండ్స్ అన్నిటి కూడా
మేము కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం. ఎందుకు మద్దతు తెలుపుతున్నాం అంటే వాళ్ళు అడిగినది ఐటీఆర్ కారిడార్ రావాలి. ఎస్, తప్పకుండా రావాల్సింది తెలంగాణకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము కూడా ఇన్ని సంవత్సరాల నుంచి రాలేదని చెప్పినాం కదా. వాటితో పాటు ఏదైతే పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని చెప్పేసి ఎస్, తప్పకుండా ఇవ్వాల్సిందే పాలమూరు రంగారెడ్డి దానికి జాతీయ హోదా. ఒకటి పార్టీలుగా మాకున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి అంకెల గారడీని తప్పు అని చెప్తున్నాను తప్పితే రాష్ట్రానికి రావాల్సిన హక్కులను కోరడంలో వాటిని సాధించడంలో వాళ్ళు అడుగుతున్నటువంటి వాటన్నిటికి కూడా తప్పకుండా గతంలో టిఆర్ఎస్ పార్టీ వాటన్నిటి కూడా డిమాండ్ చేయడం జరిగింది. దాదాపుగా 18 సార్లు ప్రధానమంత్రిని కలిసి వారికి మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ లోని అంశాలే మరొక్క మారు ఈ రోజు మనం అక్కడ చూడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఇంకొక మాట, అసలు ఈ సమయంలో ఎందుకంటే ఎలక్షన్లు ఏది పార్లమెంట్ ఎలక్షన్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కనీసం వాళ్ళ ముఖ్యమంత్రులు కూడా అంటే వాళ్ళు గెలిచినటువంటి రాజస్థాన్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా ఇంకా కలవలే ఎవరి ప్రధానమంత్రిని. కలవకముందే పోయేసి మన ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయితే కలిసి రావడం జరిగింది. చాలా సంతోషం అండి. ఎందుకంటే చూడాల్సింది ఏముందండి, మేడం నేనేమన్నా కదా, నేను అన్నదేంటంటే వాళ్ళ ముఖ్యమంత్రులు కలవలే కానీ ఇందులో వేరేగా చూడాల్సింది ఉంది. మర్యాదపూర్వకంగా వెళ్ళారు, కలిశారు, వినతి ఇచ్చారు. తప్పకుండా మేడం. ఇప్పుడు ఆ ప్రధానమంత్రి గారు పిలిస్తే నీతి ఆయోగ్ మీటింగ్ కో ఇంకో మీటింగ్ కో పోతే తప్పకుండా మీరు అన్నట్టుగా వెల్కమ్ చేయొచ్చు. కానీ పోయి ముఖ్యమంత్రి ఒక్కరు కలవకుండా తోడుగా ఉప ముఖ్యమంత్రిని పంపించారు చూసిన కాంగ్రెస్ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారా మేడం? నేను ఏమనుకుంటున్నా అంటే మేము అనుకుంటే అనుకోకపోతే మేము ప్రతిపక్షం అనుకోవాల్సింది అనుకునేది వాళ్ళు మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా పోతే మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి ఒక్కరు పోయి కలుస్తారు. ముఖ్యమంత్రి పోయి ఏం మాట్లాడొస్తాడని చెప్పేసి వెనకాలే ఉప ముఖ్యమంత్రిని వెళ్ళినటువంటి కాంగ్రెస్ చాతుర్యం తెలిసిపోయిందని చెప్తున్నా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇక్కడ మనం చెప్పేది ఏం లేదు. వాళ్ళు పోయినటువంటి వాళ్ళు ఏదైతే పని మీద పోయినారో పనిని ఆహ్వానిస్తున్నాం. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ ముఖ్యమంత్రిని కూడా నమ్మకుండా వెంటనే వెంబడి ఒక ఉప ముఖ్యమంత్రిని పంపిందని మీడియాలో వచ్చింది. నేను చెప్పలేదు మేడం. మాకేం ఇప్పుడు మేడం ఒకటి చెప్తున్నా, ప్రభుత్వం వాళ్ళది. వన్ మినిట్ మేడం. ప్రభుత్వం వాళ్ళది, కాంగ్రెస్ పార్టీది. వాళ్ళు ఏ విధంగా నడుపుతారో వాళ్ళు నడపనివ్వండి. అంతే తప్పితే ప్రతి ఒక్కదాన్ని మనం విమర్శిస్తూ కూర్చోలేం కదా. విమర్శిస్తూ కూర్చోలేమని లేవనెత్తుతున్నారు అంశాలు. ఓకే మేడం, నేను కాదు మేడం, మీడియా అయితే ఆగదు కదా. ఇప్పుడు మీరైతే మీ కథనాలు అయితే ఆగకుండా నడుస్తూనే ఉంటాయి కదా. మేము చెప్తున్నాం. చరణ్ గారు మేడం, ఇప్పుడు ఇంతకుముందు 2014లో కూడా డిప్యూటీ సీఎం ఉన్నాడు. ఈనాడు కేసీఆర్ గారు తీసుకుపోలే కాబట్టి వాళ్ళకి అట్లాంటి వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీలో అటు ఉండదు మేడం. సీఎం డిప్యూటీ సీఎం ఉన్నాడు కాబట్టి ఇద్దరు కలిసిపోయారు. తప్పే ఉందండి అంటే పోతా డిప్యూటీ సీఎం తీసుకుపోతానా మీ ఉద్దేశం? మరి బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి అంటే మీరు ఎంతసేపు మోనోపల్లి పాలిటిక్స్ కాబట్టి మీరు నడుస్తూ ఉంటది. మా పార్టీలో విస్తృత ప్రజాస్వామ్యం ఉంటది, అందరు కలుపుకొని పోతారు. కాబట్టి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు పోయారు. అవసరం ఉంటే క్యాబినెట్ కూడా పోయి కూర్చుంటది ప్రధానమంత్రి కాడ. తప్పే ఉందండి. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి అడిగడానికి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు కలిసిపోతే ఎందుకు అంత కళ్ళమంట మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు? ఓకే ఓకే అయితే ఇప్పుడు భేటీ గురించి మాట్లాడుకుందామండి. అండ్ గతంలో కూడా బీఆర్ఎస్ కు సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఈ గ్రాంట్లకు సంబంధించి కావచ్చు, ప్రాజెక్టుల పరంగా రావాల్సినటువంటివి కావచ్చు, అటు నీతి ఆయోగ్ రికమెండేషన్స్ ఉన్నా కూడా నిధులు రావేలేదని అటు వాళ్ళు కూడా గగ్గోలు పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉండే. గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడారు. చరణ్ గారు రాష్ట్రానికి రావాల్సినటువంటి గ్రాంట్లు కావచ్చు, ప్రాజెక్టుల పరంగా చేయాల్సినటువంటి సాయం కావచ్చు, ఇవి అడిగారు. ఇక్కడి వరకు ఓకే. అండ్ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రాష్ట్రానికి రావాల్సిన వాటిపైన మాట్లాడాలి, విన్నవించాలి, లేదా కొట్లాడాలి. ఇక్కడి వరకు ఓకే అయినప్పుడు ఒకటి ఏంటంటే రాష్ట్రాన్ని దివాలా తీసింది అనే విధంగా, అప్పుల కుప్పగా మారింది అనేటువంటిది రేపటి రోజున ఏ విధంగా ప్రొజెక్ట్ అవుతుంది, అసలు పెట్టుబడులు కానీ మిగతా విషయాల్లో కానీ రాష్ట్రం వెనకడుగు వేసేటువంటి వెనక్కెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి వస్తున్న విమర్శలకు మీ సమాధానం ఏంటి? ఇక్కడ రాష్ట్రం దివాలా తీయలే, ఓన్లీ ప్రభుత్వం మాత్రం దివాలా తీసినట్టు. అంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి అప్పుల విషయంలో కరెక్ట్ గా యూటిలైజ్ చేయకపోవడం మూలంగా ప్రధానంగా రాష్ట్ర సంపద ఆవిరి కావడంతో ఈనాడు వడ్డీ అసలు కట్టలేక చాలా ఇబ్బందుల పరిస్థితి కనపడతా ఉన్నాయి. అంటే ప్రధానంగా చేసినటువంటి అప్పులు ఓన్లీ ఇంట్లో ప్రాజెక్టులలో వారు కమిషన్ల కోసం మాత్రం ఖర్చు పెట్టినట్టుగా భావిస్తా ఉన్నాం. దానిలో మూలంగానే ఈనాడు ప్రధానంగా 6,71,000 కోట్ల రూపాయల అప్పు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంటే 34% పర్ మంత్ అసలు వడ్డీకి జీతాలకి 30% పోతా ఉంటే వడ్డీకి
అదే ఇన్స్టాల్మెంట్ బేస్ పెడతానికే 34% పోతా ఉంది. అంటే పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అప్పులు చేయడం మూలంగా, ప్రధానంగా కరెక్ట్ గా ఉపయోగించకపోవడం మూలంగా ప్రధానంగా ఈ రాష్ట్రం సంక్షోభంలో ఉన్నమాట వాస్తవం. దానిలో భాగంగా ప్రభుత్వం దివాళా తీసింది అని చెప్పిన తప్ప ఈ రాష్ట్ర పరిస్థితి మంచిగా ఉంది. ఎందుకంటే 2 లక్షల రూపాయల ఆదాయం వస్తే ప్రభుత్వం 3 లక్షలు ఖర్చు పెట్టింది. దాంతో ప్రధానంగా 1 లక్ష రూపాయలు రోజుల పడుకుని ప్రధానంగా ఈనాడు ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి దాని గురించి శ్వేతపత్రం చేసి ప్రజలకు వాస్తవ వివరాలు వివరించాలని చెప్పేసి మేము భావించడం తప్ప ఏదో రాష్ట్రంలో మొత్తం పరిస్థితి బాలేదు, రాష్ట్ర ప్రజల పరిస్థితి బాగాలేదని నేను చెప్పలేదు. ఎందుకంటే 10 సంవత్సరాల కాలం పాలించినటువంటి వ్యక్తులు ప్రధానంగా అరాచక పాలన నడిచింది, అప్పుల కుప్పగా మారింది. అంటే ఇటువంటివి ముఖ్యంగా అవి ఏమాత్రం ఇంపాక్ట్ చూపించవా రేపటి రోజున? మేడం మీరు చూడండి, జూబ్లీ బస్ స్టేషన్, మియాపూర్ బస్ స్టేషన్, అన్ని బస్ స్టేషన్ బట్టి అప్పులు తెచ్చారు. సివిల్ సప్లై అప్పులు తెచ్చారు. మీరు ఏ రాష్ట్రం తీసుకోండి, ఏ కార్పొరేషన్ తీసుకోండి, తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల కుప్ప. రాకేష్ గారు పాడకపోగా వీళ్ళు ఎక్కడైతే కమిషన్లు ఎక్కడైతే వస్తారో దాన్ని ఖర్చు పెట్టడం తెలంగాణ రాష్ట్రం నాడు ప్రభుత్వం దివాళా తీసిన మాట వాస్తవం. దానిలో భాగంగా మేము శ్వేతపత్రం మేము వాస్తవాన్ని వివరిస్తా ఉన్నాం. ఇది వాస్తవం మీరు చెప్పిన 6,71,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి తెలంగాణ కుప్ప చేసిన మాట వాస్తవం. దాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకోకపోవడం మూలంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఆదాయము ఖర్చు పెట్టడానికి వ్యత్యాసం ఉంది. కాబట్టి దాన్ని ఎన్నో బయట వివరించడం జరిగింది. ఇది ఇంకా భవిష్యత్తులో మీరు చూస్తారు, ఇంకా చాలా కూడా బయట పెట్టేది అన్ని విషయాలు బయట పెడతాం. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఇరిగేషన్ సంబంధించి, విద్యుత్ శాఖకు సంబంధించిన, సివిల్ సప్లై సంబంధించిన మాత్రమే శ్వేతపత్రం రిలీజ్ చేసిన. డిపార్ట్మెంట్ల వారిగా ఏ శాఖలో ఏ కార్పొరేషన్ ఎన్ని అప్పులు చేసిన కూడా వాస్తవాలతో ఉన్నటువంటి శ్వేతపత్రాన్ని భవిష్యత్తులో రిలీజ్ చేయబోతా ఉంది ప్రభుత్వం. ఓకే, బీరప్ప గారు రాష్ట్రానికి రావాల్సినటువంటి గ్రాంట్లు గాని ఇవ్వాల్సినటువంటి గాని అటు నీతి ఆయోగ్ రికమెండ్ చేసినా కూడా, అంటే ప్రభుత్వం ఏదైనా కూడా ముఖ్యంగా అక్కడ నుండి రావాల్సినవి మాత్రం సక్రమంగా రావట్లేదు. ఇప్పుడు విన్నవిస్తున్నారా, డిమాండ్ చేస్తున్నారా, పోరాటం చేస్తున్నారా అనే తర్వాత, కాకపోతే రావాల్సినవి టైంకి కేంద్రం నుంచి రావట్లేదు, రిలీజ్ చేయట్లేదు. అందరికీ నమస్కారం అండి. ఛానల్లో ఉన్న పెద్దలకు, ప్రేక్షకులకి ముందుగా ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలవడాన్ని భారతీయ జనతా పార్టీ 100% స్వాగతిస్తా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ప్రతిరోజు టీవీలో, పేపర్లో, ప్రజాక్షేత్రంలో ఎలక్షన్లప్పుడు, ఎలక్షన్ లేనప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా కూడా కేంద్ర ప్రభుత్వము రావాల్సిన నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తలేదు. నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని బదనాం చేసే ప్రక్రియ ప్రతి గల్లీలో, ప్రతి వార్డులో పెట్టుకునే ప్రయత్నం చేశారు. బట్ ఈ రోజు బట్టబయలు అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం రావాలి, ఇందులో వాస్తవం ఎంతవరకు ఉందో నాకు తెలియదు, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం రావాలని చెప్పి స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్లి అక్కడ అడగడం జరిగింది. దానిలో గ్రాంట్ల రూపంలో రావాల్సింది నేను చూసిన దాని ప్రకారం 2,800 కోట్లు మాత్రమే గ్రాంట్ల రూపంలో రావాలి. కానీ ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఓపెన్ చేస్తే మీరు 2014-15 నుంచి 2022-23 వరకు తీసుకుంటే 22-23లో దాదాపుగా 35,000 నుంచి 40,000 కోట్లు గ్రాంట్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలని పెట్టినండి. అదే విధంగా 22-23లో కూడా 30,000 కోట్ల దాకా పెట్టారు. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వాన్ని బదనం చేయడానికి అత్యధికంగా గ్రాంట్లు రావాల్సినవి లేకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1 రోజు బడ్జెట్ ప్రవేశపెట్టి ఏ రాష్ట్రానికి ఎన్ని గ్రాంట్లు ఇస్తుందో ప్రకటిస్తుంది బడ్జెట్ లో. దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తదుపరి బడ్జెట్ ప్రవేశపెడతాయి. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 28 రోజు ప్రవేశపెడతాయి కాబట్టి ఆ నెంబర్ ని తీసుకోవాలి. కానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని బదనాం చేయడానికి పెద్ద పెద్ద అంకెలు వేసుకొని ఈరోజు ఇంతకుముందు చరణ్ చెప్పినట్టుగా బడ్జెట్ ని ఎస్కలేట్ చేసి చూపించిన ప్రభుత్వం ఏదంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం. 2 లక్షల కోట్లు కూడా ఆదాయం లేకుండా 3 లక్షల కోట్ల ఆదాయం చూపించి ఈరోజు లేనిపోని హామీలు ఇచ్చి, అమలు కాని హామీలు ఇచ్చి, ప్రతి కార్పొరేషన్ లో అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు మీరు సోషల్ మీడియాలో చూస్తే ఒకటే చర్చ జరుగుతుందండి గడిచిన 20 రోజుల నుంచి. ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే అప్పుల కుప్పగా మార్చిన తెలంగాణకు అమలు కాని హామీలు ఇచ్చిన ఈ కొత్త ప్రభుత్వానికి ఒక అధర్మ యుద్ధం జరుగుతుందని చెప్పి మన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్న విషయాన్ని చూస్తా ఉన్నాం. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఒక సైడ్ ఏమో వాస్తవాలను ప్రభుత్వం ప్రకటిస్తా ఉంది. వారు ఇప్పుడే ప్రభుత్వంలోకి వచ్చి ఏ రాష్ట్రం, ఏ కార్పొరేషన్ లో ఎంత అప్పు ఉందని చెప్పి వాళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేశారు అసెంబ్లీ సాక్షిగా. కానీ కేటీఆర్ గారు ఏం చెప్పారండి, శ్వేతపత్రం రిలీజ్ చేసి 50 లక్షల కోట్ల సంపద సృష్టించడం అన్నారు. అంటే సంపద అంటే ఏంటండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకా రైరా ఈ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం చేసేదా, భవనాల నిర్మాణం చేసేదా, ప్రాజెక్టుల నిర్మాణం
ఉంటుందా? లేకపోతే ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే ఒక సంపదను క్రియేట్ చేస్తే వాటన్నిటిని కూడా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి మొత్తం 2014-15 బడ్జెట్ నుంచి 2023 బడ్జెట్ వరకు చూస్తే ఎక్సెప్ట్ మిషన్ భగీరథ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ అండ్ మిషన్ కాకతీయ ఎక్స్పెండిచర్, అదర్ ఎక్స్పెండిచర్ వెరీ స్మాల్ ఎక్స్పెండిచర్ అంటే 2,000 కోట్లు, 3,000 కోట్లు, 5,000 కోట్లు, 10,000 కోట్లు, మాక్సిమం 10,000 కోట్ల కంటే ఏ సంవత్సరం కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దాటలేదు. ఆ 2 ప్రాజెక్టులు పక్కన పెడితే అంటే ఈ రాష్ట్రంలో మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టింది లెస్ దెన్ 2.5 lakhs crores ఉంటది. మరి 14 లక్షల కోట్ల బడ్జెట్ ఎక్కడ పోయింది? అప్పులు ప్లస్ బడ్జెట్ కలిపి 14 లక్షల కోట్లు కదా. మరి సంపద సృష్టించుంటే ఈ దేశంలో సంపదను క్యాలిక్యులేట్ చేసే మెథడ్స్ రెండండి. ఒకటి, ఇట్ హ్యాస్ టు బి ఇన్కర్డ్ ఇన్ క్యాపిటల్ నేచర్, అంటే మనం ఒక నిర్మాణం చేయాలి, దాని యొక్క ఉపయోగం 10 ఏళ్ళలో, 20 ఏళ్ళలో, 1 ఏళ్ళలో రావాలి. లేకపోతే జిఎస్డిపిలో రావాలి. ఈ రాష్ట్ర జిఎస్డిపి 13 లక్షల కోట్ల చిల్లరని చెప్పి ఆల్రెడీ మనం అన్ని కాగ్ రిపోర్ట్స్ ఉన్నాయి, మన దగ్గర ఆర్బీఐ రిపోర్ట్స్ ఉన్నాయి, అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి సంపద అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే కల్వకుంట్ల కుటుంబానికి సంపద రాకేష్ గారు తీసుకుంటాను. ఇప్పుడు బీరప్ప గారు అయితే వాళ్ళ క్వశ్చన్స్ నేను వాళ్ళకి వేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం బీజేపీకి సంబంధించి, సెంట్రల్ కు సంబంధించి, గత ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికి సంబంధించి అయినా కూడా లాస్ట్ లో సఖ్యత లేరు, లేదంటే వాళ్ళు సరిగా పట్టించుకోవట్లేదు, కేంద్రంతో సరిగా ఉండట్లేదు కాబట్టి ఏదో రాలేదు, రకరకాలుగా వినిపించేటివి. అయితే ఇప్పుడు వీళ్ళైతే విన్నవిస్తున్నారు, వీళ్ళకేంటి అంటే సక్రమంగా సరైన టైంలో అంటే టైంకు రిలీజ్ అవ్వాల్సినటువంటి రిలీజ్ చేస్తున్నారా లేదా? వాళ్ళు పోనీ కేంద్రంతో సఖ్యతగా ఉంటే గనక ఏమంటారు, ఈ ప్రాజెక్టుల వాటికి సంబంధించి కూడా ఏదైతే జాతీయ హోదాలు అడుగుతున్నారో వాటికి సంబంధించి ఇస్తారా లేదా? ఇటువంటివి ముఖ్యంగా బీజేపీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నవి. వాస్తవం అండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పోయి కలవడం వల్ల ఎక్స్ట్రా వచ్చేదో లేకపోతే కలవకపోతే ఆపేదో ఉండదండి. ఎక్కడైనా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మీకు ఒక కమిషన్లు పనిచేయాలి. ఇప్పుడు 14-15 కమిషన్లు ఉన్నాయండి. గ్రాంట్లన్నీ బడ్జెట్ లో ప్రవేశపెడతాం. 14-15 ఫైనాన్స్ కమిషన్ నిధులన్నీ రెగ్యులర్ అన్ని రాష్ట్రాలకు వస్తాయి, మన రాష్ట్రానికి వస్తాయి. కాకపోతే ఎక్కడైనా నిజంగా ఎక్కడైనా తప్పు జరిగి 2014 నుంచి నేను పేపర్ జరిగిన దాని ప్రకారం 2014 నుంచి 450 కోట్లు, 300 కోట్లు పెండింగ్ లో ఉంది, అవి రిలీజ్ చేయండి అని చెప్పి అక్కడ మెన్షన్ చేసారు. లేకపోతే కొన్ని వెనుకబడిన జిల్లాలకు సంబంధించి 18,000 కోట్లు రావాలన్నారు. మరి వాటిని 10 ఏళ్ల కాలం పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం అడగలేదా, లేకపోతే వాళ్ళ పేపర్లు సబ్మిట్ చేయలేదా, ఎందుకు ఇవ్వలేదో నాకు తెలియదు. కాబట్టి డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి రూపాయి రావడానికి ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ మా ఎంపీలు కావచ్చు, లేకపోతే మా నాయకులు కావచ్చు 100% సహకరిస్తాం. మోడీ గారు కూడా 100% ఆ నిధులు కేటాయించడానికి, జెన్యున్ ఉన్న నిధులు అన్ని కేటాయించడానికే మేము ఉన్నామని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే వారు డిక్లేర్ చేశారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము 100% మీకు నిలబడి ఉంటాం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి. తెలంగాణ ప్రజలతోటి మాకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా మోడీ గారు చెప్పారు. కాబట్టి మేము దానికి కట్టుబడి మేడం ఇవన్నీ ఏం చెప్పినా వీళ్ళన్నీ ఏం మాట్లాడినా కానీ నేను ఏమంటున్నా అంటే 10 సంవత్సరాలు మేము ప్రవేశపెట్టిన బడ్జెట్ మీ ముందుంది, అసెంబ్లీ ముందుంది. అదేవిధంగా కాగ్ రిపోర్ట్లు ఉన్నాయి. మేము వరల్డ్ బ్యాంక్ దగ్గర ఇవ్వాలి, లేకపోతే ఏషియన్ బ్యాంక్ దగ్గర ఇవ్వాలి, ఇంకే బ్యాంక్ దగ్గర ఇవ్వాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే బ్యాంకుల దగ్గరనే మనం లోన్ తీసుకోవడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు ఏ పత్రాలు కావాలంటే ఆ పత్రాలన్నీ కూడా అధికార పార్టీ దగ్గర ఉన్నాయి, కేంద్రం దగ్గర ఉన్నాయి. మేమేం అధికారంలో లేము కదా, ఏం రాసి పెడుతున్నాం, మసూదేశం మారేది గాయ చేస్తున్నామని. కానీ ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఒకటి చెప్తున్నా, గతంలో 10 సంవత్సరాల్లో లేనటువంటి క్రాప్ హాలిడే మేము ఇట్లా అధికారం కోల్పోయిన 1 month కే క్రాప్ హాలిడే ఈ రాష్ట్రంలో ఎందుకు వచ్చింది? నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ నిజంగానే సౌత్ నార్త్ గ్రిడ్ కనెక్షన్ ఉందా? ఏదైతే బీరప్ప గారు అన్నట్టుగా సౌత్ నార్త్ గ్రిడ్ కనెక్షన్ అసలు 65 ఏళ్ల నుంచి గ్రిడ్ కనెక్షన్ ఉందనా? మేము వచ్చిన తర్వాత ఎందుకు ఆ నిర్మాణం చేసినాం? 24 గంటల కరెంటు ఏ రాష్ట్రంలో లేనప్పుడు కేంద్రం ఎందుకు ప్రకటించింది? ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే విద్యుత్ వినియోగం అత్యధికంగా ఉన్నదని చెప్పేసి. కాబట్టి నేను ఏమంటానంటే ఆ రోజు 19 లక్షల బోర్వెల్స్ ఉన్నాయి. నిజంగా ఎస్ తప్పకుండా మిషన్ కాకతీయ ద్వారా గ్రౌండ్ వాటర్ డెవలప్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 19 లక్షల నుంచి ఈ రోజు 27 లక్షల బోర్వెల్స్ పెరిగినాయి. నేనేమంటున్నా అంటే వ్యవసాయం ఉత్పత్తులు ఎందుకు పెరిగినాయి? 65 లక్షల మెట్రిక్ టన్స్ నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నులకు ఎందుకు పెరిగినాయి? నేనేమంటున్నా అంటే నేను చేసినటువంటి ప్రతి పైసా, ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు మీ గ్రౌండ్ మీద కనిపిస్తుంది. మీరు చెప్పినా కావచ్చు, ఎస్ తప్పకుండా జలశక్తి మిషన్ డిక్లేర్ చేసింది, మేము తీసుకున్నటువంటి ప్రతి పాలసీ సక్సెస్ అయిందని చెప్పేసి. ఈరోజు ఫేవరెట్ రైతు రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఎందుకు అయింది అంటే మేము పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ తోటి. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకునే కదా
మేము ఇచ్చినవన్నీ ఏదైతే మేము చెప్తున్న సమాచారం అంతా కూడా మా వ్యక్తిగత సమాచారం కాదు కదా, కేంద్ర ప్రభుత్వం తమ వెబ్సైట్ లో పెట్టినటువంటి సమాచారాన్ని మేము ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, ఎస్ మీరు ఎప్పుడైనా ఆరోపణలు చేయండి. నేనేం శ్రీలంక మంత్రితోటి లేకపోతే శ్రీలంక ప్రతిపక్ష నాయకులతో స్టేట్మెంట్ ఇప్పినాం కదా. నేనేమంటున్నానంటే అదేది క్రికెట్ లో ఇన్వాల్వ్ అయ్యాడు అమిత్ షా కొడుకు అని చెప్పేసి నేను చెప్పినట్టు కాదు కదా. ఎందుకంటే మీరు మా కుటుంబాన్ని నిందించడం ద్వారా, ఏదైతే మా కేసీఆర్ గారిని నిందించడం ద్వారా ఏదో లబ్ధి పొందామని ప్రయత్నం చేస్తుంది. నేనేమంటున్నానంటే ఈ రోజు అధికారంలో మీరున్నారు, లెక్కలు మీ దగ్గర ఉన్నాయి. నేనేమంటున్నాను 10 సంవత్సరాల్లో లేని కష్టాలు ఇప్పటికి కూడా రైతు బంధు పడలేదు. నేనేమంటున్నానంటే 10 సంవత్సరాల్లో లేనటువంటి అన్ని కూడా ఈ రోజు మీరు ఏకరువు పెడుతున్నారు. ఏ నెల కూడా జీతం సరే 1వ తారీఖు పడ్డదా 5వ తారీఖు పడ్డదా కావచ్చు, కానీ 10 నెలల్లో ఒక్క నెల కూడా జీతమే తాగాలి కదా ఏ ప్రభుత్వ ఉద్యోగికి. నేనేమంటున్నా అంటే ఎన్ని అంశాలు పదే మీరు చెప్పి అదే ఎలక్షన్ లకు పోయింది, మీరు ప్రజల్ని ఓటు అడిగింది. కాబట్టి మళ్ళీ అదే పదే రిపీట్ చేస్తూ ఏదో పైశాచిక ఆనందం పొందామంటే పొందండి, నేను వద్దాను. ఓకే చూద్దాం. లైక్ వచ్చారు కాబట్టి నేనేమంటే జోష్ణ గారు వాళ్ళు ఇప్పుడు వచ్చిండ్రా ఎప్పుడు వచ్చిండ్రా అని పక్కన పెట్టండి. ఈ రోజు ఇవే అప్పుడు ఉన్నాయని చెప్పేసి కదా వాళ్ళు ఎలక్షన్ ప్రచారంలో పోయినప్పుడు వాళ్ళ హామీలన్నీ అమలు చేస్తాను పోయింది. నేనేమంటున్నా కొత్తగా వాళ్ళు చెప్పేది ఏం లేదు కదా. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు చెప్పి 2 హామీలు అమలు చేస్తామని చెప్పారు. సరే 100 రోజులు టైం తీసుకోండి. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా అన్నారు, శ్వేతపత్రంలో మేము రిలీజ్ చేసినటువంటి ఏదైతే మేము పెట్టినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ లో ఏదైనా తప్పు ఉంటే పాయింట్ మాట్లాడదాం. నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ గురించి ఏది కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం ఏదైనా ఉండొచ్చు, అది కాంగ్రెస్ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, లేకపోతే బీజేపీ ఉండొచ్చు, ఇంకేదైనా పార్టీ ఉండొచ్చు. కానీ ఒకసారి మనం ప్రజల మీద ఒక గ్రౌండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు, రాష్ట్రం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు అది జాతి సంపదగా మారుతుంది. ఆ సంపదను కాపాడుకోవాల్సినటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ రోజు ఒకటే అడుగుతున్న బీజేపీ ప్రతినిధిని, మరి 117 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రోజు ఏ రాష్ట్రంలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినో చెప్పండి. అది చెప్పలేరు వాళ్ళు. కానీ మేము పెట్టినటువంటి ప్రతి ఇన్వెస్ట్మెంట్ కు లెక్క చూపిస్తున్నాం, ప్రతి ఇన్వెస్ట్ ఎక్కడ పెట్టినామో చూపిస్తున్నాం. అప్పుడు దయచేసి ఎందుకంటే ఇప్పుడు 6 గ్యారంటీలకు సంబంధించి 100 రోజుల గడువు వాళ్ళు పెట్టుకుంటారు. మీరు అప్పటి వరకు దాని మీద పెద్ద ఎత్తున మాట్లాడడం, విమర్శలు పెద్దగా చేయమని చెప్పారు. చూద్దాం ఈ 100 రోజుల్లో తెలుస్తుంది కదా ఎట్లా. ఇప్పుడు వచ్చింది ఇప్పుడే కాబట్టి గడువు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, లేకుండానే విమర్శించేటువంటి. అయితే ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఈ 6 గ్యారంటీలు కీలకమైనటువంటి క్రమంలో రేపటి నుండే స్టార్ట్ అవుతున్నాయి. దానిపైన